భక్తుడైన దావీదు గారు దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క ఎదుట ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనేది మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు గమనించండి. దేవా నీవు మాట్లాడాలి అన్నాడు. దేవా నీవు మాట్లాడాలి. నువ్వు మాట్లాడని ఎడల అంటే నువ్వు మాట్లాడకపోతే కనుక నేను సమాధికి వెళ్ళిపోతున్న వారి వలె అయిపోతానయ్యా. అవును, దేవుని యొక్క మాట మనల్ని జీవములోనికి నడిపించగలుగుతుంది. దేవుని యొక్క మాట మనల్ని జీవింపజేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ రోజున చాలామంది కూడా లోకములో ఉన్న వాటి యొక్క ఆహారమును తిని వారు బలముగా ఉండొచ్చేమో, కానీ క్రైస్తవుడు మాత్రము దేవుని యొక్క మాట మీద ఆధారపడి దేవుని యొక్క మాట మీద అనుకుని ఆయన యొక్క మాట ప్రకారంగా ఎవరైతే వారు కొనసాగుతూ జీవిస్తున్నారో వారు ఆత్మీయ బలాన్ని పొందుకుని ఆత్మీయ శక్తిని పొందుకుని వారి లోకంలో జీవించే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే లేఖనాల ద్వారా కొన్ని విషయాలు మనకు దేవుడు బయలుపడుతున్న మాట ఏంటంటే, ఒక భక్తుడు అంటాడు, ఒకడు రొట్టెల వల్ల మాత్రము కాదు కానీ దేవుని యొక్క నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వలన వాడు జీవిస్తాడు. అంటే క్రైస్తవుడు దేవుని మాటను బట్టి జీవించాలి. క్రైస్తవుడు దేవుని మాటను బట్టి వాడు జీవిస్తున్నప్పుడు, ఆయన యొక్క మాటను బట్టి వాడు బ్రతకటానికి అలవాటు పడుతున్నప్పుడు వాడు భూలోకంలోనూ వాడు ఆశీర్వదించబడతాడు. పరలోక రాజ్యంలో కూడా ఒక స్థానాన్ని సంపాదించుకుంటాడు. అర్థమవుతుందండి? ఎలా ఉండాలి క్రైస్తవుడు అంటే, ఆయన మాట మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. ఆయన యొక్క మాట మీద ఆనుకునే వ్యక్తిగా ఉండాలి. ఆయన మాట లేకపోతే నేను బ్రతకలేను, ఆయన మాట లేకపోతే నేను జీవించలేను, ఆయన మాట అంటూ నాకు లేకపోతే కనుక జీవించిన వాడినై ఉంటాను కానీ నేను మృతున్నైపోతాను, జీవించే ప్రాణిగా ఉంటాను కానీ నేను ఆత్మీయంగా నేను చచ్చిపోతాను అన్నట్లుగా క్రైస్తవుడు దేవుని మాట మీద ఆధారపడాలి. దేవుని యొక్క మాట మీద ఆనుకోవాలి. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. అదే అంటే ఇప్పుడు దావీదు దేని మీద ఆధారపడుతున్నాడు? ఏ స్థానంలో ఉండి దావీదు అక్కడ మాట్లాడుతున్నాడు తెలుసండి? రాజు స్థానంలో ఉన్నాడు. అక్కడ ఆయనకి చక్కటి సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలే అధికారం ఉంది. దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు. దేవుడు